హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్. మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోటా కౌన్సిలింగ్కి సంబంధించి, అలాగే తెలంగాణ స్టేట్ కోటా కౌన్సిలింగ్కి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఆ అప్డేట్స్ అన్నిటి గురించి ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. స్టూడెంట్స్, లాస్ట్ 4 days నేను వీడియోస్ చేయలేకపోయాను, ఎందుకంటే కొంచెం వేరే ప్లేస్లో ఉన్నాను. సో చుట్టూ నాయిస్ ఉండడం వల్ల వీడియోస్ అయితే చేయలేకపోయాను. ఎనీవే, ఇప్పటి నుంచి ప్రతి ఒక్క అప్డేట్ అనేది మన ఛానల్లో వీడియోస్ వస్తుంటాయి. సో మీరు మన ఛానల్కి అయితే అప్డేటల్లో ఉండండి. అండ్ ఫస్ట్ అప్డేట్ ఏంటి అంటే ఆల్ ఇండియా కోటాకి సంబంధించి. సో ఇప్పుడు ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 ఎంబీబీఎస్ అలాగే బీడీఎస్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. సో ఈ రౌండ్ 1 కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ అనేది ప్రజెంట్ జరుగుతుంది. అండ్ వీటి యొక్క లాస్ట్ డేట్స్ అనేవి ఎక్స్టెండ్ చేశారు. ఎందుకు ఎక్స్టెండ్ చేశారు అంటే చాలామంది పేరెంట్స్ అలాగే స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేయడం వల్ల రిజిస్ట్రేషన్ చాయిస్ ఫిల్లింగ్ డేట్స్ అయితే ఎక్స్టెండ్ చేశారు. రిజిస్ట్రేషన్ అనేది ఇప్పుడు మీరు 31st July మధ్యాహ్నం 12 గంటల వరకు చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ చాయిస్ ఫిల్లింగ్ అనేది మీరు 31st July నైట్ 11:55 PM వరకు మీరు చాయిస్ ఫిల్లింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఆల్ ఇండియా కోటాకి ఎవరు అప్లై చేసుకోవాలనేది నేను మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఇది ఎంబీబీఎస్కి బీడీఎస్కి కూడా ఉంటుంది. సో కాబట్టి ఎంబీబీఎస్ బీడీఎస్ ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో మీరు అప్లై చేసుకోవాలంటే ఇప్పుడు డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారు. సో దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోండి. అండ్ చాయిస్ లాకింగ్కి సంబంధించింది ఏంటంటే మీరు చాయిసెస్ అనేవి సేవ్ చేయాలి. అంటే కాలేజెస్ పెట్టినప్పుడు ఆ కాలేజెస్ అనేవి మీరు సేవ్ చేస్తే చాలు. చాయిస్ లాక్ అనేది ఇప్పుడు అవ్వదు. చాయిస్ లాక్ అనేది ఆటోమేటిక్గా ఈ లాస్ట్ టైం ఉంది కదా, సో ఈ లాస్ట్ టైం ఆటోమేటిక్గా అయిపోతుంది. 31st July రోజున ఏంటంటే మీరు సేవ్ చేసిన చాయిసెస్ అనేవి ఆటోమేటిక్గా లాక్ అయిపోతాయి. మీరు ఇప్పుడు లాక్ చేసినా కూడా లాక్ అవ్వదు. 31st July రోజున లాక్ మీరైనా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు లాక్ చేయకపోయినా ఆటోమేటిక్గా లాక్ అయిపోతాయి. సో దీనికి సంబంధించి అయితే టెన్షన్ పడకండి. అండ్ నెక్స్ట్ ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 రిజల్ట్ ఎప్పుడు వస్తుందంటే 3rd August నుంచి 4th August లోపు రిజల్ట్ వస్తుంది. అండ్ వచ్చిన క్యాండిడేట్స్ ఏంటి అంటే కాలేజ్ దగ్గరికి వెళ్ళి 4th August నుంచి 8th August లోపు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 కౌన్సిలింగ్ యొక్క న్యూ షెడ్యూల్. అండ్ నెక్స్ట్ సో ఇప్పుడు మనకి తెలంగాణలో ఎంబీబీఎస్కి అలాగే బీడీఎస్కి కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చేసి గవర్నమెంట్కి అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీకి. అయితే దీని యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారు. లాస్ట్ డేట్ అనేది 30th July వరకు ఎక్స్టెండ్ చేశారు, అప్ టు 5 PM వరకే. సో ఇది చెక్ చేసుకోండి, ఎందుకంటే సో కోర్టు కేసు వల్ల అలాగే చాలామంది పేరెంట్స్ స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేసుకోవడం వల్ల ఈ డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారు. సో ఎవరైతే ఇంకా అప్లై చేసుకోలేదో సో తెలంగాణ స్టేట్ కోటా కౌన్సిలింగ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇది కూడా ఎంబీబీఎస్కి బీడీఎస్కి ఉంటుంది. సో కాబట్టి అప్లై చేసుకోండి. సో రౌండ్ 1కి 2కి 3కి మాపప్ రౌండ్కి స్టే వేకెన్సీ రౌండ్కి అన్ని రౌండ్స్కి కలిపి ఇదొక్కటే రిజిస్ట్రేషన్ ఉంటుంది. సో ఎవరైతే 30th July లోపు అప్లై చేసుకుంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. సో మళ్ళీ మీకు రిజిస్ట్రేషన్కి ఛాన్స్ ఇవ్వరు. కాబట్టి సో 30th July లోపు మీరైతే అప్లై చేసుకోండి. అండ్ ఎవరైతే క్యాండిడేట్స్ కొద్దిమంది అంటే కొంచెం లోకల్ నాన్ లోకల్ స్టేటస్ అనేది ఇప్పుడు కోర్టులో కేసు ఉంది కదా. ఇప్పుడు ఒకవేళ మీరు 6th నుంచి 10th వరకు తెలంగాణలోనే చదివి ఒకవేళ ఇంటర్ ఒక్కటి ఏపీలో చదువుంటే ఓకే, సో 11 and 12 ఏపీలో చదువుంటే, ఒకవేళ ఎవరన్నా స్టూడెంట్స్ 6th to 8th లేకపోతే 1 to 8 మీరు తెలంగాణలో చదివి 9th 10th వచ్చేసి ఏపీలో చదివి అలాగే మళ్ళీ 11th to 12th తెలంగాణలో చదువుంటే, సో ఒకవేళ మీరు ఒక 2 years కనుక అదర్ స్టేట్స్లో చదువుంటే రిమైనింగ్ ఇయర్స్ని మీరు తెలంగాణలో చదువుంటే, అదర్ స్టేట్ అంటే ఇక్కడ ఏపీ. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు నాన్ లోకల్ ఇస్తున్నారు కదా, 9, 10, 11, 12లో ఏ ఒక్క ఇయర్ చదవకపోయినా కూడా నాన్ లోకల్ అని ఇస్తున్నారు కదా. ప్రజెంట్ ఈ కేసు అయితే ఇప్పుడు కోర్టులో ఉంది. కాబట్టి మీరేంటంటే ఇట్స్ బెటర్ టు అప్లై చేసుకోండి. ఇలా 2 years కనుక మీరు ఏపీలో చదువుంటే ఇట్స్ బెటర్ టు అప్లై. సో కోర్టు ఏం చెప్తుందో దాన్ని బట్టి కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. కానీ మీరైతే అప్లై చేసుకొని ఉండాలి. సో అప్లై చేసుకొని ఉండాలి కాబట్టి అప్లై చేసుకోండి. తర్వాత కోర్టు ఏమైతే చెప్తుందో సో దాని ప్రకారమే కౌన్సిలింగ్ జరుపుతారు. దానికి మీరు అప్లై చేసుకోవాలి. కాబట్టి ఇలాంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో జస్ట్ ఒక 1 year 2 years ఏపీలో చదవడం వల్ల నాన్ లోకల్ అయి ఉంటారో సో అలాంటి స్టూడెంట్స్ ఖచ్చితంగా అప్లై చేసుకోండి. సో ఏపీకి లోకల్ అయ్యే స్టూడెంట్స్ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు ఏపీకి లోకల్ అయితే తెలంగాణ స్టేట్ కోటా కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవ్వరు.
సో అదర్ స్టేట్ డామిసిల్ స్టూడెంట్స్ తెలంగాణకి ఎలిజిబుల్ అవ్వరు. సో మీరు అప్లై చేసినా కూడా యూజ్ ఉండదు, మీరు అప్లై చేసినా కూడా వేస్ట్, మీరు అప్లై చేసుకోకండి. సో ఎవరైతే ఇలా బోత్ స్టేట్స్లో నాన్ లోకల్గా అవుతున్నారో, సో ఇలా ఒక 2 years వాళ్ళ నాన్ లోకల్ అవుతున్నారో వాళ్ళకి చెప్తున్నాను అంతే. ఓకే, లాస్ట్ డేట్ 30th July అయింది. సో మీరు దాన్ని బట్టి అప్లై చేసుకోండి. అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇప్పుడు రౌండ్ 1 అని కాదు, రౌండ్ 1కి 2కి 3కి మాపప్కి స్టే వేకెన్సీ రౌండ్కి అన్ని రౌండ్స్కి కలిపి ఒక్క రిజిస్ట్రేషన్ ప్రాసెసే ఉంటుంది. ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది, ఇప్పుడు నడుస్తుంది. సో ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి మీరు ఇంకా అప్లై చేయకపోతే అప్లై చేయండి. ఇది ఎంబీబీఎస్కి బీడీఎస్కి ఉంటుంది. గవర్నమెంట్ కాలేజ్లో సీట్స్కి అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీ సీట్స్కి కౌన్సిలింగ్ అప్లికేషన్ ఫామ్ అయితే రిలీజ్ అయిపోయింది. అండ్ ఇది ప్రజెంట్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా మీరైతే అప్లై అయితే చేయండి. 29th July లోపు మీరైతే అప్లై చేయండి. ఆ తర్వాత మళ్ళీ లేట్ ఫీ అయితే ఉంటుంది. అండ్ ఎవరైతే అప్లై చేస్తుంటారో, సో మీరు కనుక లాగిన్ అవుతే VO1 అప్రూవ్డ్, VO2 అప్రూవ్డ్ ఇలా వస్తూ ఉంటుంది. మీరు వీటన్నిటితో మీరు అవసరం లేదు, మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు పట్టించుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మీ ఫోన్కి కానీ లేకపోతే మీ మొబైల్ నెంబర్కి కానీ మీ మెయిల్కి కానీ, ఓకే, మొబైల్ నెంబర్కి కానీ మెయిల్కి కానీ యూనివర్సిటీ నుంచి ఏమన్నా మెసేజెస్ వచ్చాయా అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు ఏమైనా డీటెయిల్స్ రాంగ్గా పెట్టినా, ఒకవేళ మీరు ఏదైనా సర్టిఫికెట్ రాంగ్గా అప్లోడ్ చేసినా మీ మొబైల్ నెంబర్కి కానీ మీ మెయిల్కి కానీ వాళ్ళు మెసేజ్ పంపిస్తారు. అలా మెసేజ్ వచ్చినప్పుడు మీరు లాగిన్ అయ్యి వాళ్ళు ఒకవేళ ఒక సర్టిఫికెట్ మళ్ళీ పెట్టానంటే మీరు మళ్ళీ అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీకు ఏం మెసేజ్ రాకపోతే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. సో మీరు వెయిట్ చేయడమే మెరిట్ లిస్ట్ వచ్చేంత వరకు. సో లాగిన్ అయ్యి మీరు VO1 అప్రూవ్డా VO2 అప్రూవ్డా చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫస్ట్ VO1 అప్రూవ్డ్ వస్తుంది, తర్వాత VO2 అప్రూవ్డ్ వస్తుంది. లాస్ట్ టైం VO1 అప్రూవ్డ్ వచ్చినా కూడా తర్వాత మళ్ళీ కొద్దిమందికి సర్టిఫికెట్స్ రాంగ్ ఉన్నాయని మళ్ళీ పెట్టమని చెప్పారు. సో ఈ ప్రాసెస్ అంతా అది యూనివర్సిటీ వాళ్ళ కోసం, సో వాళ్ళకి అండర్స్టాండింగ్ కోసం. సో స్టూడెంట్స్ పేరెంట్స్ చేయాల్సింది ఏంటంటే, మీ యొక్క మొబైల్ నెంబర్కి మెసేజ్ ఏమన్నా వచ్చిందా, మెయిల్ ఏమన్నా వచ్చిందని డైలీ చెక్ చేసుకోవడం. ఒకవేళ వస్తే వాళ్ళు ఏం చెప్పారో ఆ విధంగా చేయడం. ఒకవేళ రాకపోతే సో మీకేం ప్రాబ్లం లేనట్టు మీరు మెరిట్ లిస్ట్ కోసం ఎదురు చూడడమే. సో జస్ట్ మీరు చెక్ చేసుకుంటూ ఉండండి ఫోన్ మెసేజెస్ అలాగే మెయిల్స్. మిగతాదంతా VO1 అప్రూవ్ VO2 అప్రూవ్డ్. సో మనకైతే అవసరం లేదు. ఓకే, సో ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. సో స్టూడెంట్స్ అయితే కాంపిటెంట్ అథారిటీ కోటా అంటే గవర్నమెంట్ ఏకాట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే చేసుకోండి. ఎంబీబీఎస్కి బీడీఎస్కి ఒకే అప్లికేషన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ ఏంటి అంటే, సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎంబీబీఎస్ బీడీఎస్కి మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి సో మనకి కేటగిరీ B అలాగే కేటగిరీ C ఆర్ NRI సీట్స్ ఉంటాయి కదా. సో వీటికి అలాగే మనకు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో, ఆ కొత్తగా వచ్చిన గవర్నమెంట్ కాలేజెస్ ఏవి అని చాలామంది అడుగుతున్నారు. సో మీకు చూపిస్తాను ఆగండి కొత్తగా వచ్చిన గవర్నమెంట్ కాలేజెస్ ఏవో. సో ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, రాజమండ్రి, విజయనగరం, పాడేరు. సో ఈ కాలేజెస్లో మనకి సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటా ఉంటుంది 35%. ఈ సీట్స్ 12 lakhs per year ఫీతో ఉంటాయి. సో B కేటగిరీ ఇప్పుడు ప్రైవేట్ కాలేజెస్లో మనకి B అండ్ C కేటగిరీ ఉంటాయి. అయితే కొత్తగా వచ్చిన గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటా ఉంటుంది. సో ఈ B కేటగిరీ సీట్స్కి ఫీ వచ్చేసి 13.2 lakhs per year ఉంటుంది. ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటాకి 12 lakhs per year ఫీ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ సీట్స్ అన్నిటికీ మనకి ఒకే అప్లికేషన్ ఉంటుంది. సో మేనేజ్మెంట్ కోటా అలాగే సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటాకి ఒకే అప్లికేషన్ ఉంటుంది. సో ఇప్పుడు ఆ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో చూడండి, సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటాకి అలాగే నెక్స్ట్ మేనేజ్మెంట్ కోటా కేటగిరీ B అండ్ కేటగిరీ C సీట్స్కి, అలాగే పద్మావతి మెడికల్ కాలేజ్లో మనకి ఏంటంటే NRI కోటా సీట్స్ ఉంటాయి. సో వాటికి కూడా అన్నిటికీ కలిపి ఒకే అప్లికేషన్. ఈ అప్లికేషన్ అనేది మీకు 28th July మార్నింగ్ 9 AM నుంచి స్టార్ట్ అవుతుంది. August 2 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది వితౌట్ లేట్ ఫీ, అంటే 10,620 రూపీస్ ఫీ అనేది ఉంటుంది మేనేజ్మెంట్ కోటాకి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే. సో BCAT మీరు ఓన్లీ BCAT అప్లై చేసుకున్న, B అండ్ C రెండు అప్లై చేసుకున్న సేమ్ ఫీజే ఉంటుంది. ఒకవేళ మీరు BCAT CCAT రెండు అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ పెట్టేటప్పుడు NRI కోటా దగ్గర ఎస్ పెట్టాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి NRIకి ఒకటి డిక్లరేషన్ ఉంటుంది. ఆ డిక్లరేషన్ ఫామ్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే NRIకి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి, అవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఎస్ అని పెట్టాలి, ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఇవి మీ దగ్గర ఉంటే ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ మీరు సి కేటగిరీకి అప్లై చేసుకోవచ్చు. సి కేటగిరీ అంటే నథింగ్ బట్ ఎన్ఆర్ఐ కోటా. ఒకవేళ మా దగ్గర ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ ఏం లేవన్నా అంటే మీరు ఎన్ఆర్ఐ కోటా దగ్గర నో పెట్టండి, కేవలం బి కేటగిరీకి అప్లై చేసుకోవచ్చు. బి కేటగిరీకి కూడా సేమ్ ఫీజు అనేది 10,620 రూపీస్ ఉంటుంది మీరు ఆగస్టు 2 లోపు అప్లై చేస్తే. ఒకవేళ ఆగస్ట్ 2 లోపు మీరు అప్లై చేయకుండా ఉంటే సో ఆగస్టు 3 అండ్ 4 ఏంటంటే లేట్ ఫీ ఉంటుంది. సో లేట్ ఫీ అనేది 20,000 మళ్ళీ అడిషనల్గా ఛార్జ్ చేసి 30,620 రూపీస్ అనేది ఫీగా చేస్తారు. కాబట్టి 2 ఆగస్టు లోపు ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో ఎంబీబీఎస్కి, బీడీఎస్కి, బి అండ్ సి కేటగిరీకి, సెల్ఫ్ ఫైనాన్సింగ్కి, ఎన్ఆర్ఐ కోటాకి అప్లై చేసుకోండి. ఈ వెబ్సైట్లో మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు కొద్దిమంది ఉంటారు, అన్న మేము ఓన్లీ బి కేటగిరీ మాత్రమే అప్లై చేశాము, అప్లై చేస్తారు. సో అప్లికేషన్ ప్రాసెస్ తర్వాత మెరిట్ లిస్ట్ వస్తుంది. సో మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ మైండ్ మార్చుకొని ఇప్పుడు మేము సి కేటగిరీకి కూడా అప్లై చేద్దాం అనుకుంటున్నాము, ముందు కేవలం బీకే చేసాము, మెరిట్ లిస్ట్ వచ్చేసిన తర్వాత మేము మళ్ళీ సి కేటగిరీకి కూడా అప్లై చేయాలనుకుంటున్నాము, మళ్ళీ మాకేమన్నా ఆప్షన్ ఉంటుందా అంటే ఎస్, మీరు ఫస్ట్ కేవలం బి కేటగిరీకి అప్లై చేసి లేటర్ మళ్ళీ సి కేటగిరీకి కూడా అప్లై చేయాలి అనుకుంటే ఓకే, అప్లై చేసిన వాళ్ళే బి కేటగిరీకి అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ సి కేటగిరీకి కూడా అప్లై చేయాలనుకుంటే మెరిట్ లిస్ట్ తర్వాత మళ్ళీ ఒక ఛాన్స్ ఇస్తారు. సో మీరైతే ఎక్స్ట్రా ఫీ 5,900 పే చేయాలి. సో ఆ తర్వాత ఈ ఆప్షన్ కూడా ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి. సో ఇవి డేట్స్కి సంబంధించి. అండ్ మీకు ఏమన్నా క్లారిఫికేషన్ సంబంధించి డౌట్స్ ఉంటే యూనివర్సిటీ నెంబర్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, వాళ్ళకి కాల్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఈ సీట్ షేరింగ్కి సంబంధించి కొద్దిమందికి డౌట్స్ ఉంటాయి. సో నేను ఆల్రెడీ మీకు చెప్పాను, కొత్తగా వచ్చిన గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ మనకి టోటల్గా ఎన్ని ఉన్నాయి. సో టోటల్గా 6 కాలేజెస్ అయితే ఉన్నాయి. ఓకే, 1 2 3 4 5 6 టోటల్గా 6 కాలేజెస్ ఉన్నాయి. ఈ కొత్తగా వచ్చిన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో సో ఫస్ట్ వచ్చేసి జనరల్ కేటగిరీ కింద 50% ఉంటాయి. ఇది గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ ఏ కేటగిరీ, మనం నార్మల్గా ఫ్రీ సీట్స్ అంటాం కదా అవి. ఇంకా రిమైనింగ్ 2 టైప్స్ ఆఫ్ సీట్స్ ఏముంటాయంటే సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటా ఉంటుంది, ఇది 35% సీట్స్ ఉంటాయి, వీటికి ఫీ వచ్చేసి 12 lakhs per year. అలాగే నెక్స్ట్ ఎన్ఆర్ఐ కేటగిరీ కూడా ఉంటుంది 15%. ఓకే, ఎన్ఆర్ఐ కేటగిరీ కూడా ఉంటుంది 15%. అయితే ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్కి కేవలం ఆంధ్రప్రదేశ్ లోకల్ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. సో ఆంధ్రప్రదేశ్ లోకల్ ఎవరవుతారు అనేది సో మనకి గవర్నమెంట్ కోటాకి అంటే కాంపిటెంట్ ప్లస్ ప్రైవేట్ ఏ కేటగిరీకి సపరేట్ ఉంటాయి. ఓకే, గవర్నమెంట్ ప్రైవేట్ ఏ కేటగిరీకి సపరేట్ రూల్స్ ఉంటాయి, మేనేజ్మెంట్ కోటాకి సపరేట్ రూల్స్ ఉంటాయి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జస్ట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇది అర్థం చేసుకోండి, సెల్ఫ్ ఫైనాన్స్ కోటాకి కేవలం ఏపీ లోకల్ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు, వేరే వాళ్ళు ఎవరు ఎలిజిబుల్ అవ్వరు. బయట ఏ స్టేట్ వాళ్ళు ఆల్ ఇండియాలో ఎవరు ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటాకి అప్లై చేసుకోలేరు. నాన్ లోకల్ స్టూడెంట్స్ కూడా ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటాకి అప్లై చేసుకోలేరు. కేవలం ఏపీ లోకల్ స్టూడెంట్స్ మాత్రమే సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటాకి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది కేవలం గవర్నమెంట్ కాలేజ్ గురించి చెప్పాను. నెక్స్ట్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఉంటాయి కదా, ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో 50% వచ్చేసి ఆల్రెడీ ఏ కేటగిరీ ఉంటాయి, ఇది గవర్నమెంట్ ఏ కేటగిరీ, మనం ఫ్రీ సీట్స్ అంటాం కదా అవి. అలా కాకుండా బి కేటగిరీ కూడా ఉంటాయి, అలాగే సి కేటగిరీ కూడా ఉంటుంది. బి కేటగిరీ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఫీజు వచ్చేసి 13.2 lakhs per year అయితే ఫీ ఉంటుంది. ఈ బి కేటగిరీలో మళ్ళీ 2 టైప్స్ ఆఫ్ సీట్స్ ఉంటాయి, కేటగిరీ B1 అలాగే కేటగిరీ B2 అని. కేటగిరీ B1 అంటే ఎవరంటే కేటగిరీ B1 అండ్ కేటగిరీ B2. కేటగిరీ B2 సీట్స్కి కేవలం ఏపీ లోకల్ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. సో ఈ కేటగిరీ B2 అనేది 85% ఉంటుంది. అంటే మనకి మొత్తం బి కేటగిరీ సీట్స్లో 85% సీట్స్ కేటగిరీ B2 కిందికి వస్తాయి. ఈ కేటగిరీ B2 కిందికి ఏపీ లోకల్ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. 85% సీట్స్కి ఏపీ లోకల్ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అండ్ కేటగిరీ B1 సీట్స్ అంటే ఏంటంటే బి కేటగిరీలో 15% సీట్స్. ఈ 15% సీట్స్కి సో ఆల్ ఇండియాలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏపీ లోకల్ స్టూడెంట్స్ కూడా వీటిలో పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఒకవేళ హయ్యెస్ట్ మార్క్స్ ఉంటే సో కేటగిరీ B1కి కూడా మిమ్మల్ని ఆటోమేటిక్గా కన్సిడర్ చేస్తారు. బేసికల్లీ ఏంటి అంటే కేటగిరీ B1 అనేవి అన్రిజర్వ్డ్ సీట్స్ లాంటివి. సో లోకల్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారు, ఆల్ ఇండియాలో ఎవరైనా కూడా ఎలిజిబుల్ అవుతారు. కానీ సో ఆల్ ఇండియాలో ఎవరైనా కూడా కేటగిరీ B1కి ఎలిజిబుల్ అవుతారు, కేటగిరీ B2కి ఎలిజిబుల్ అవ్వరు.
కానీ ఏపీ లోకల్ స్టూడెంట్స్ కేటగిరీ B2కి ఎలిజిబుల్ అవుతారు, కేటగిరీ B1కి కూడా ఎలిజిబుల్ అవుతారు. కేటగిరీ B2లో మనకి మొత్తం 85% ఆఫ్ ద B కేటగిరీ సీట్స్ ఉంటాయి. కేటగిరీ B1లో మనకి కేవలం 15% ఆఫ్ ద సీట్స్ ఉంటాయి. సో ఇది మైండ్లో పెట్టుకోండి. కేటగిరీ B2 ఈజ్ ఫర్ ఏపీ లోకల్ స్టూడెంట్స్ మాత్రమే. సో ఇది గుర్తుపెట్టుకోండి అన్న. మరి ఏపీ లోకల్ ఎవరు అవుతారు అంటే మీరు 9th 10th 11th 12th సో ఏపీలో చదువుకొని ఉంటే మీరు ఏదర్ ఏయూ రీజన్ అయినా సరే ఎస్వియూ రీజన్ అయినా సరే మీరు ఏపీకి లోకల్ అయిపోతారు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మనకి B కేటగిరీకి సెల్ఫ్ ఫైనాన్సింగ్కి ఏంటి అంటే రీజన్ కోట అనేది ఉండదు. ఏయూ ఎస్వియూ అని సపరేట్గా ఉండవు. ఇది ఒకటి ఫస్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే క్యాస్ట్ రిజర్వేషన్ ఉండదు. సో అందరూ లైక్ సమానమే. అంటే ఓపెన్ కేటగిరీ ఎస్సీ ఎస్టీ బీసీఏ సో ఇలాంటి రిజర్వేషన్లు ఏమి ఉండవు. సో అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేస్తారు. సో మార్క్స్ బేస్ చేసుకొని సీట్ అనేది అలాట్ చేస్తారు. సో రీజన్ వైజ్ ఏముండవు, ఏయుఎస్వి అలా ఏముండవు, టోటల్ ఏపీ కన్సిడర్ చేస్తారు. అండ్ క్యాస్ట్ రిజర్వేషన్ కూడా ఏముండదు. అండ్ ఎవరు లోకల్ అవుతారంటే 9, 10, 11, 12 మీరు ఏపీలోనే చదువుంటే మీరు లోకల్ అయిపోతారు. ఏ రీజన్లో చదివినా కూడా సో మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 6th నుంచి 12th క్లాస్ వరకు టోటల్ 7 ఇయర్స్ కదా. సో ఈ టోటల్ 7 ఇయర్స్లో మీరు 4 ఇయర్స్ ఏపీలో చదువుంటే చాలు. 4 ఇయర్స్ మీరు ఏపీలో చదువుంటే చాలు, మీరు ఏపీకి లోకల్ అయిపోతారు. సో మీరు ఒకవేళ 6th నుంచి 10th వరకు ఏపీలో చదివి 11th 12th మీరు తెలంగాణలో చదివినా అదర్ స్టేట్స్ కర్ణాటక ఎక్కడ చదివినా కూడా మీరు 6th నుంచి 10th అంటే 6th 7th 8th 9th 10th సో ఇక్కడ 5 ఇయర్స్ వస్తున్నాయి. మీరు కనీసం 4 ఇయర్స్ చదువుంటే చాలు లోకల్ అయిపోతారు. సో మనకి గవర్నమెంట్ కోటాలో ఈ ఫ్లెక్సిబిలిటీ ఉండదు, కానీ మేనేజ్మెంట్ కోటాలో ఈ ఫ్లెక్సిబిలిటీ అయితే ఇచ్చారు. 6th 7th 8th 9th 10th సో 6th నుంచి 12th మధ్యలో 4 ఇయర్స్ మీరు మినిమం చదువుంటే ఏపీలో మీరు ఏపీకి లోకల్ అవుతారు. సో ఇక్కడ మేనేజ్మెంట్ కోటాలో ఈ బెనిఫిట్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు 2 ఇయర్స్ అదర్ స్టేట్లో చదివినా కూడా మీకు ఫ్లెక్సిబిలిటీ అయితే ఉంటుంది. సో ఈ ఏపీ లోకల్స్ వాళ్ళకి సో ఏపీ లోకల్ వాళ్ళు సో కేటగిరీ B2కి ఎలిజిబుల్ అవుతారు, B1కి కూడా ఎలిజిబుల్ అవుతారు, సెల్ఫ్ ఫైనాన్సింగ్ కూడా ఎలిజిబుల్ అవుతారు. సో ఒకవేళ నాన్ లోకల్ స్టూడెంట్స్ ఎవరన్నా ఉంటే నాన్ లోకల్ వాళ్ళు కేవలం కేటగిరీ B1కి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. సో ఇంకా ఆటోమేటిక్గా ఆల్ ఇండియాలో ఎవరైనా కూడా NRI కోటాకి ఎలిజిబుల్ అవుతారు. ఓకే, సో ఇది మీరైతే గుర్తుపెట్టుకోండి లోకాలిటీ రూల్స్కి సంబంధించి. ఓకే, అండ్ నెక్స్ట్ ఏ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయంటే ర్యాంక్ కార్డు, మీ నీట్ ర్యాంక్ కార్డు. సో మీ దగ్గర బర్త్ సర్టిఫికేట్ ఉన్న పెట్టుకోవచ్చు. ఒకవేళ బర్త్ సర్టిఫికేట్ లేకపోతే ఎస్ఎస్సి సర్టిఫికేట్ సరిపోతుంది. అండ్ ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ సర్టిఫికేట్ అంటే సో ఇంటర్మీడియట్ సర్టిఫికేట్. సో సిబిఎస్ఈ వాళ్ళకైతే క్లాస్ 12 సర్టిఫికేట్. సో ఒకవేళ మీరు లోకల్ స్టూడెంట్స్ చెప్పాను కదా, సో ఏపీ లోకల్ స్టూడెంట్స్ అవ్వాలి అంటే 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు మొత్తం అన్ని స్టడీ సర్టిఫికెట్స్ ఒకే పీడిఎఫ్లో చేసి అది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఉండాలి. స్టడీ సర్టిఫికెట్నే బోనఫైడ్ సర్టిఫికెట్స్ కూడా అంటారు, గుర్తుపెట్టుకోండి. అండ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్. సో క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది ఇప్పుడు మనకి క్వాలిఫైడ్ మార్క్స్ ఉంటాయి కదా, అంటే నీట్లో పాస్ అవ్వడానికి కొన్ని మార్క్స్ ఉంటాయి కదా. సో కొంత ఓసీకి ఎక్కువ మార్క్స్ ఉంటాయి, సో ఎస్సీ ఎస్టీకి కొంచెం క్వాలిఫైడ్ మార్క్స్ తక్కువ ఉంటాయి. ఒకవేళ మీరు మీ యొక్క కేటగిరీతోనే క్వాలిఫై అయ్యి ఉంటే సో అప్పుడు మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కూడా పెట్టాలి. ఓకే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 144 మార్క్స్ కన్నా ఎక్కువ ఉంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 144 మార్క్స్ కన్నా ఎక్కువ ఉంటే మీరు క్వాలిఫై అయిపోయినట్టు ఓపెన్ కేటగిరీకి. అదే ఎస్సీ ఎస్టీకి అయితే అరౌండ్ 110 మార్క్స్ ఎన్నో ఉంటాయి. సో ఈ మధ్యలో ఇప్పుడు 144 నుంచి 110 ఇప్పుడు మీకు కేవలం 120 మార్క్స్ వచ్చాయనుకోండి, 120 మార్క్స్ వచ్చాయనుకోండి, మీకు ఎస్సీ కేటగిరీ ఉంది కాబట్టి ఎస్సీ కేటగిరీ వల్ల మీరు ఎలిజిబుల్ అయి ఉంటారు. సో అలాంటి స్టూడెంట్స్ ఏంటంటే అప్పుడు ఎస్సీ కేటగిరీ సర్టిఫికేట్ కూడా పెట్టాలి. సో ఒకవేళ మీరు క్వాలిఫైయింగ్ అయినది మీరు కేటగిరీని యూజ్ చేసుకొని క్వాలిఫై అయ్యి ఉంటే, ఇలా ఎస్సీ ఎస్టీకి 110 మార్క్స్ కాబట్టి ఒకవేళ 110 మార్క్స్ అయితే మీకు ఒకవేళ 120 మార్క్స్ వచ్చి ఉంటే మీకు దగ్గర ఎస్సీ సర్టిఫికేట్ ఉంటే మీరు క్వాలిఫై అయినట్టు కాబట్టి. అదే ఓపెన్ కేటగిరీ అనుకోండి 120 మార్క్స్ వస్తే నాట్ ఎలిజిబుల్, కానీ ఎస్సీ ఎస్టీ ఉంది కాబట్టి ఎలిజిబుల్ అవుతారు. సో అలా మీరు ఇక్కడ కేటగిరీని ఉపయోగించుకుంటున్నారు కాబట్టి సో వాళ్ళు మాత్రమే క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టాలి. సో రిమైనింగ్ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అవసరం లేదు, ఎందుకంటే బీ కేటగిరీలో రిజర్వేషన్స్ ఏమి ఉండవు. అండ్ ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్ మైనారిటీ సర్టిఫికేట్ పెట్టాలి, ఎందుకంటే మనకి మైనారిటీ కాలేజెస్ కూడా ఉన్నాయి కాబట్టి. అండ్ ఆధారు ఎవరికైనా పర్సన్ విత్ డిజేబిలిటీ ఉంటే అవి,
అండ్ ఎవరైతే ఎన్ఆర్ఐ కింద అప్లై చేయాలనుకుంటున్నారో ఎన్ఆర్ఐ కోటా కింద, సో వాళ్ళకి ఈ డాక్యుమెంట్స్ కావాలి. ఓకే, అండ్ మీ ఫోటో అలాగే మీ యొక్క సిగ్నేచర్. సో ఇవన్నీ PDF ఫార్మాటు అండ్ ఈ సైజులో అయితే ఉండాలి, చూసుకోండి. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను, సో గవర్నమెంట్ కొత్తగా వచ్చిన గవర్నమెంట్లో సెల్ఫ్ ఫైనాన్సింగ్లో 12 lakhs per year ఫీ ఉంటుంది. సో కొత్తగా వచ్చిన గవర్నమెంట్లో ఎన్ఆర్ఐ కోటా వచ్చేసి 20 lakhs per year ఫీ ఉంటుంది. అండ్ పద్మావతి మెడికల్ కాలేజ్లో ఎన్ఆర్ఐ కోటా సీట్స్కి 25 lakh per year ఫీ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అదే ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో అయితే MBBSకి కేటగిరీ Bకి 13,20,000 per year ఫీ ఉంటుంది. MBBSకి BDSకి అయితే 4,40,000 per year ఫీ ఉంటుంది. అండ్ ఎన్ఆర్ఐకి సో మీ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫీ అయితే ఉంటుంది. సో ఇది కాలేజ్ వైజ్గా ఎంత ఫీ అనేది కూడా వాళ్ళు ఇచ్చారు చూడండి. ఇది ఎన్ఆర్ఐ కోటాకి సంబంధించిన ఫీజు. ఓకే, సో ఇది BDSలో ఎన్ఆర్ఐ కోటాకి ఫీజు. అండ్ సో ఎవరన్నా సీట్ వచ్చిన తర్వాత కొద్ది రోజులు కాలేజీకి వెళ్ళి సో కౌన్సిలింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ డిగ్రీని వదిలేయాలనుకుంటే, అంటే ఇప్పుడు సీట్ వచ్చింది, కాలేజీలో జాయిన్ అయిపోయారు కొన్ని రోజులు క్లాసెస్ కూడా విన్నారు, కౌన్సిలింగ్ అంతా అయిపోయినాక కూడా కొన్ని రోజులు క్లాసెస్ విన్నారు. ఆ తర్వాత ఏదైనా రీజన్ వల్ల మీరు జాయిన్ అయిన కాలేజ్ నుంచి బయటికి రావాలనుకుంటే సో MBBS అయితే 3,54,000 పెనాల్టీ కట్టాలి. సో అది డిస్కంటిన్యూషన్ ఫీ అంటే. అండ్ సీట్స్ ఎన్నెన్ని ఉన్నాయి, సో సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ ఈచ్ కాలేజీలో ఎన్ని ఉన్నాయో చూడండి. 240 సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ అయితే ఉన్నాయి టోటల్గా. అండ్ ప్రైవేట్ కాలేజెస్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి కేటగిరీ B1లో B2లో ఎన్ఆర్ఐలో అనేది కూడా ఇచ్చారు. సో మీరు స్క్రీన్ మీద స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఇది ఓకే, సో BDS కూడా నెంబర్ ఆఫ్ సీట్స్ అనేవి ఇచ్చారు, దీన్ని కూడా మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. అండ్ ఇది టోటల్గా మనకు ఉన్న అప్డేట్స్. సో అన్ని కౌన్సిలింగ్లు అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండి ప్రతి ఒక్కటి అప్లై చేసుకుంటూ అయితే ఉండండి. సో ఇది లేటెస్ట్గా వచ్చిన అప్డేట్స్. ఈ వీడియో మీ అందరూ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.